హలో హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే వంకాయ పచ్చడి చేసుకున్నామండి. వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద అయితే బాండీలు పెట్టానండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. ఫస్ట్ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియాలండి, ఇది బాగా వేగాక వంకాయలు అయితే వేసుకోవాలండి. ఇందులోనే కొన్ని పోపులు వేసుకున్నామండి. శనగపప్పు, ఇవి బాగా వేగాలండి. ఇవైతే బాగా వేగాయండి, పక్కకైతే తీసేసుకోవాలి. ఇవైతే పక్కకి తీసేసానండి. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని వంకాయలు అయితే వేసేసుకుందామండి. లైటింగ్ తక్కువ అండి, సరిగ్గా కనపడట్లేదేమో మీకు తెలియదు. వీడియో వంకాయలు అయితే బాగా ఎర్రగా వచ్చేదాకా చేయాలండి. వంకాయలు అయితే వేగుతున్నాయండి, బాగా వేగాలి. ఎర్రగా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడి. ఇప్పుడైతే వంకాయలు బాగా వేగాయండి. ఇందులోనే టమాటా ముక్కలు వేసుకున్నాము. టమాటా ముక్కలు అయితే వేసేసానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇప్పుడైతే ఇవన్నీ బాగా మగ్గాలండి. ఇందులో అయితే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇందులో అయితే కొన్ని తెల్లగడ్డలు కూడా వేసుకోవాలండి. బాగా వేగుతున్నాయి. కొంచెం వేగాయంటే దించేసి మిక్సీకి వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే అవి వేగిపోయాయండి. చల్లార్చడానికి ఫ్యాన్ కింద పెట్టాను. ఇప్పుడైతే మిక్సీలో ఫస్ట్ వేసుకొని కొట్టుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇవైతే మిక్సీ వేసేసుకున్నామండి. ఇందులో అయితే కొంచెం చింతపండు అండి, తగినంత చింతపండు వేసుకోవాలి. ఇప్పుడైతే ఇది మిక్సీకి వేసేసుకున్నానండి. ఇవి చల్లారిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా మిక్సీలో వేసేసుకొని కొట్టేసుకుందామండి దొగ్గడ బగ్గడగా. చూసారా అండి, మిక్సీ అయితే వేసేసాను. చూడండి, ఇట్లా దొగ్గడ బగ్గడగా ఉండాలి. ఇప్పుడైతే పెనంలోనే తర్వాత అయితే వేసేసుకున్నామండి. నేను ఇంట్లో ఎలా అయితే చేసుకుంటానో అలాగే చూపిస్తున్నానండి. ఇప్పుడైతే పోపు వేసేసుకున్నామండి. ఆవాలు, జీలకర్ర, శనగపాయలు వేసేసుకున్నామండి. కొంచెం తెల్లగడ్డ, కొంచెం మిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇదైతే బాగా వేగాలండి. ఇప్పుడైతే ఆనియన్ కూడా వేసేసానండి. కొంచెం పసుపు కూడా వేసుకుంటానండి నేనైతే. బాగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి ఆనియన్ అనేది కొంచెము. అప్పుడు పచ్చడిలో మంచి టేస్ట్ వస్తుందండి. చూసారా అండి, అయిపోయింది. పచ్చడి కూడా వేసేసుకున్నాను. ఆనియన్ అనేది ఇలా వేగితే చాలండి. ఇది 2 నిమిషాలు అట్లా వేగాక దించేసుకుంటే సరిపోతుందండి. వంకాయ పచ్చడి రెడీ అండి. కొంచెం వేగితే సరిపోతుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు అట్లా ఉడకనిచ్చి ఆఫ్ చేసేసుకోవడమే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.